దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. చూడండి, దేవుని వాక్యంలో నిర్గమాకాండం 23వ అధ్యాయం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 15వ వచనం చూడండి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 15వ వచనం. పులియని రొట్టెల పండుగ ఆచరించవలెను, నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో 7 దినములు పులిని రొట్టెలు తినవలెను, నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనపడకూడదు. ఇక్కడ దేవుడు వ్రాయించిన ఈ మాటల్లో ఒక ప్రాముఖ్యమైన సంగతి, ఎవడును నా సన్నిధిని వట్టి చేతులతో కనపడకూడదు. ఎవడు నా సన్నిధిని వట్టి చేతులతో కనపడకూడదు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత చూడండి, 2 కొరింథీ 9వ అధ్యాయం 2 కొరింథీ 9వ అధ్యాయము 7వ వచనం కూడా చూడండి. 7వ వచనం, 2 కొరింథీ 9:7. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఇక్కడ ఈ మాటల ద్వారా మనతో ప్రభు మాట్లాడి వాళ్ళలో పాలు పొందినట్లు మనకు సహాయము చేయనుగాక. మనం గడిచిన కొన్ని వారాలుగా ఒక విషయాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఆ సంగతి ఏంటంటే, సేవలో ఉండే 7 రకాలైన సేవా నియమాలు. 7 రకాలైన సేవా నియమాలు మనం గడిచిన ఒక 9-10 వారాలుగా ఈ విషయాన్ని గురించి ధ్యానిస్తున్నాం. 10 వారాలుగా ఇదే వర్తమానం చెప్తున్నా, ఒక్కొక్క మాట మీదే చెప్పుకుంటూ వస్తున్నాను. కనుక 7 సేవా నియమాలు. పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారపు అనుభవంలో వాళ్ళు కూడా 7 రకాలైన సేవా నియమాలు జరిగించి పరిచర్య ఎంతో ఘనంగా చేశారు. అలాగే క్రొత్త నిబంధన కాలంలో మనం కూడా ఈ పరిచర్యను ఎంతో ఘనపరచాలి. అంటే 7 రకాలైన సేవా నియమాలు మనము పాటిస్తే అది జరుగుతుందని మనం గడిచిన వారాల్లో నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. 7 రకాలైన సేవా నియమాలు నూతన నిబంధనలో యేసు ప్రభు ద్వారా మనకు ఇవ్వబడిన 7 రకాలైన సేవా నియమాలు. పాత నిబంధనలో 7 సేవలేమో దేవుని ద్వారా మన దేవుడైన యెహోవా నియమించిన నియమాలు. క్రొత్త నిబంధనలో 7 సేవా నియమాలు యేసు ప్రభు మనకు నియమించిన 7 సేవా నియమాలు. పాత నిబంధనలో దేవుడైన యెహోవా నియమించిన సేవా నియమాలు వాళ్ళందరూ చక్కగా జరిగించారు. క్రొత్త నిబంధనలో మనం కూడా యేసు ప్రభు ఇచ్చిన ఈ సేవా నియమాలు జరిగించాలి అని 7 నియమాల గురించి మనము చెప్పుకుంటూ వస్తున్నాం. 7 నియమాలు ఏంటో చెప్పగలరా? ఇప్పుడు నుంచి చాలా వారాల నుంచి అడుగుతున్నా, ఏంటో చెప్పగలరా? 7 నియమాలు. మొదటి నియమం ఏంటి? ప్రార్థన చేసే నియమం. 2వ నియమం ఏంటి? సువార్తను ప్రకటించే నియమం. 3వ నియమం ఏంటి? ప్రభువుని ఆరాధించే నియమం. 4వ నియమం ఏంటి? ప్రభు బలలో పాలు పొందే నియమం. 5వ నియమం ఏంటి? ప్రభువు యొక్క వాక్యాన్ని దేవుని మందిరంలో విని ఆ ప్రకారంగా జీవించుట అనేది నియమం. 5వది. 6వది నియమం సహవాసం యొక్క అనుభవంలో మనం పోయిన వారం విన్నాం. సహవాసం యొక్క అనుభవంలో 7 రకాలైన విధానాలు ఉన్నాయి అని మనము పోయిన వారం విన్నాం. ఇప్పుడు 7వదిగా 7వ సేవా నియమం ఏంటంటే, దేవునికి మన యొక్క అర్పణలు దేవునికి అర్పించుట. దేవునికి మన అర్పణలు అర్పించుట అనే 7వ నియమాన్ని మనము మన జీవితాల్లో తప్పనిసరిగా చేయాలి. నియమం అంటే ఏంటి? రూల్. నియమం అంటే ఏంటంట? రూల్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా షరతులు కూడా వర్తిస్తాయి కదా. రూల్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా షరతులు వర్తిస్తాయి. షరతులు ఉన్నాయి కాబట్టి 7 నియమాలు జరిగించిన అనుభవంలో మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ, ప్రార్థనలో 7 నియమాలు, సువార్త ప్రకటించడంలో 7 నియమాలు, ప్రభువుని ఆరాధించడం కొరకైన 7 నియమాలు, ఎలా ఆరాధించాలో 7 రకాలైన ఆరాధనల గురించి చెప్పాను నేను. తర్వాత ప్రభు బలలో పాలు పొందేటప్పుడు పాటించాల్సిన 7 నియమాలు,
అలాగే దేవుని వాక్యం వినటం అవసరం. ఎందుకు అవసరమో 7 రకాలైన విధానాలు, నియమాలు. తర్వాత మనము మరి దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండే విషయంలో కూడా 7 రకాలైన సహవాసం యొక్క అనుభవాలు పోయిన వారం వింటూ వచ్చాం. ఇప్పుడు దేవునికి మనము మన అర్పణలు అర్పించుట, 7 రకాలైన అర్పణ అర్పించే విధానము ఈరోజు తెలుసుకొని ఉంటున్నాం. బలలో పాలు పొందే ముందు ఈ నియమాలన్నీ మనం నెరవేర్చిన అనుభవంలో ఉన్నప్పుడే మనం బలలో పాలు పొందగలుగుతాం. కనుక 7 నియమాలు మనం చూసాం కదా. 7 నియమాల్లో చివరి నియమము 7 రకాలైన దేవునికి అర్పణ అర్పించే విధానం, దేవుని కొరకై అర్పణలు తీసుకొచ్చే విధానం. చూడండి, అందుకని లేవియాకాండము 23:15 వ్రాయబడింది, నా సన్నిధిని ఎవడు వట్టి చేతులతో కనపడకూడదు. దేవుడు చెప్పిన మాట, నా సన్నిధిని ఎవడు వట్టి చేతులతో కనపడకూడదు. మనం 2 కొరింథీ 9:7 చూసాం. ఏమంటే, సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి ఒక్కడు స్వేచ్ఛగా నాకు అర్పణ అర్పించాలి. నాకు ఇచ్చేది ఎలా ఉండాలంటున్నాడు దేవుడు? స్వేచ్ఛగా ఉండాలి, సణుగుకోకూడదు, బలవంతంగా కాకూడదు. అంటే ఎవరు బలవంతం చేసింది అయి ఉండకూడదు, నువ్వు ఇచ్చేటప్పుడు సణుక్కోకుండా ఇచ్చే అర్పణ అయి ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుడు నియమించాడు. దేవునికి అర్పణలు ఇవ్వటం అనేది దేవుడు నియమించాడు, మనుషులు పెట్టింది కాదు. దేవుడని యెహోవా కోరాడు, ఎవడు నా చేతులతో నా సన్నిధిలో వట్టి చేతులతో కనపడకూడదు అని. కనుక 7 రకాలైన అర్పణ అర్పించే విధానము ఈరోజు మనం చూడనంటున్నాం. చూసి జ్ఞాపకం చేసుకుని మనం బలలో పాలు పొందనంటున్నాం. చూడండి, మొట్టమొదటి విధానం ఏంటో చూద్దాం. 35వ అధ్యాయం నిర్గమాకాండం 35వ అధ్యాయము 5వ వచనం. నిర్గమాకాండం 35 4-5 వచనాలు చూడండి. 4-5 వచనాలు. మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా, బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వస్తుల తోళ్ళు, తుమ్మకర్ర, ఇంకా చాలా ఉన్నాయిలేండి, పెద్ద లిస్ట్ అది. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన మాట ప్రకారము మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయాలి. ఎందుకంట, దేవుని సేవ నిమిత్తం. అక్కడ రాయబడింది కదా 5వ వచనం చివరిలో, సేవ నిమిత్తం ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నేల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, ఇంకా చాలా ఉన్నాయి, పెద్ద లిస్టే ఉంది, 10వ వచనం దాకా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని సేవ కొరకు మనము దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఇది మొదటి అనుభవం. దేవుని సేవ కొరకు ఏం తేవాలంట? ఏంటంటే తేవాల్సిందంట బంగారము, వెండి, ఇత్తడి, తర్వాత నేల, ధూమ్ర వర్ణములు. బంగారము, వెండి, ఇత్తడి విలువైన వస్తువులు దేవుని సేవ కొరకు మనం దేవుని సన్నిధికి తేవాల్సిన వారంగా ఉన్నాం. కనుక ఇది దేవుడు సేవ నిమిత్తమై కావలసిన వాటిని కోరుతూ చెప్తున్నాడు. ఏం చేయాలా? మీలో నుండి మీకు మీరే అర్పణం పోగు చేయాలి. ఎవరో చెప్తే కాదు, ఎవరో బలవంత పెడితే కాదు, ఎవరో అది ఇవ్వు ఇది అని అడిగితే కాదు, నీ అంతటి నీకు పుట్టాలి. ఇక్కడ ఏం అవసరం ఉంది సేవ నిమిత్తం? ఇప్పుడు మొన్న ఒక సిస్టరు కంజర్ కొనండి అన్నారు, కొంత చేతిలో డబ్బులు పెట్టి కంజర్ కొనండి అన్నారు. మరి ఒక సిస్టరు మైక్ కొనండి అన్నారు. లేకపోతే మరి ఒక సహోదరుడు చేపలు కొనండి అన్నారు. కనుక ఇట్లా మనకిస్తున్న అంటే దేవుని మందిరంలో సేవ నిమిత్తం ఏం అవసరమైందో అది వాళ్ళంతటా వాళ్ళే ప్రేరేపించబడాలి. మీకు మీరే ఇవ్వాలి. ఇది మీరు తీసుకురండి, మీరు దేవునికి సేవ నిమిత్తం ఇది తీసుకురండి అని ఇక్కడ చెప్పేది కాదు. మీలో మీకే ఆ బుద్ధి పుట్టాలి. మీలో మీకే ఆ బుద్ధి పుట్టి ఇక్కడ ఏం అవసరం ఉంది? కంజర్ అవసరం ఉంది, ఇక్కడ ఏం అవసరం ఉంది? డోలక్ అవసరం ఉంది, ఇక్కడ ఏం అవసరం ఉంది? మైక్స్ అవసరమా, ఇక్కడ ఏం అవసరం ఉంది? కీబోర్డ్ అవసరం ఉంది, ఇక్కడ ఏం అవసరం ఉంది? బాత్రూమ్ డోర్లు లేవు, ఇక్కడ ఏం అవసరం ఉంది?
సాపలు కంపు కొట్టుకుపోతున్నాయి, కొత్త సాపలు కొనాలి. కాబట్టి ఇట్లా ఆలోచించాలంట. దేవుడు అంటున్నాడు, మీలో మీరే ఆలోచించండి, మీలో మీరే యెహోవాకు అర్పణం పోగు చేయాలా. దేవుని సేవ నిమిత్తమై కావలసినవన్నీ దేవుని ప్రజలే తీసుకురావాలి. అందుకు దేవుడు ఏమన్నాడు, మీలో ఎవడు వట్టి చేతులతో కనబడకూడదు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు కదా అన్నీ ఆయన చూసుకుంటాడులే, అన్నీ ఆయన తెచ్చుకుంటాడులే అని. ఎక్కడ తెస్తాడు పాస్టర్ గారు? పోనీ దేవుడు ఏమైనా పరలోకానికి వెళ్ళి ఎక్కొచ్చేది ఉంటే ఎక్కి అక్కడ నుంచి తీసుకురావచ్చు, అది లేదు. మళ్ళీ మనకి ఇక్కడే కదా, ఈ లోకంలోనే ఆయన సేవ చేయాలి, కొన్ని భారాలు భరిస్తూనే చేయాలి. ఈ సేవ చేసే క్రమంలో దైవ సేవకుడు ఒక రకంగా దేవునికి ప్రజలకు మధ్యన మీడియేటర్ మాత్రమే. దైవ సేవకుడు దేవునికి ప్రజలకు మధ్యన మీడియేటర్ మాత్రమే. ప్రజలు ఆలోచించాలంట, ఇక్కడ ఏం అవసరం ఉంది, ఇక్కడ ఏం కొదువు ఉంది, ఇక్కడ ట్యూబ్ లైట్ లేదా, ఫ్యాన్ లేదా, లేకపోతే ఏం లేదు అని ఆలోచించి అవి ఏదైనా కూడా, బంగారమైనా, వెండైనా, ఇత్తడైనా, ఇనుమైనా, కర్ర అయినా, రాళ్ళైనా, ఏదైనా కూడా దేవుని మందిరానికి మనము అర్పణగా ఏం చేయాలన్నాడు ఆయన, యెహోవాకు అర్పణము పోగు చేయాలి. 7వ నియమంలో మొదటి సంగతి ఏంటంటే, యెహోవాకు అర్పణం పోగు చేయాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళు దేవునికి అర్పణం పోగు చేసి దేవుని మందిరానికి తీసుకురావాలి. అది దేవుడైన యెహోవా పెట్టిన నియమం, దేవుడే పెట్టిన నియమం. కనుక మొట్టమొదట మనకు జ్ఞాపకం చేయబడుతున్న ఆయన సేవ నిమిత్తమై మనం అర్పణ తీసుకొచ్చే వారంగా ఉండాలి. అది ఏదైనా కావచ్చు. మందిరంలో పళ్ళ పాత్రలు పోయినాయి అంటే బురదలో పడిపోయి పాడైపోయినాయి, అవి వాడదలుచుకోవాలి. అందువల్ల కొత్త పాత్రలు తేవాలి. సరే, నేనేం చేశానంటే ప్రస్తుతం టెంపరీగా ఒక పాత్ర సెట్ చేశాను. కానీ ఒక సిస్టర్ అన్నారు నాతో, అన్న మందిరంలో మనం మంచి పాత్రలు వాడాలి, వెండి పాత్రలు ఇద్దామన్నా అని అన్నారు. వెండి పాత్రలు అంటే నేను అన్నాను, ఒక 70-80 వేలు అయిపోతాయమ్మా, అంతెందుకులే అంటే మీకు ఇచ్చే ఆ ద్రాక్ష రసం ఇచ్చే గ్లాసు లేకపోతే ఆ పాత్ర వెండి పాత్రలు అందించే పాత్రలు వెండి తీసుకుందాంలే, మిగిలిన ఏంటంటే మళ్ళీ నీకు 70-80 వేలు అయిపోతలే అని ఆమె ఆపి వెండి పాత్రలు, అందించే పాత్రలు, వెండి పాత్రలు వాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు మంచి పాత్రలు దేవుని కొరకు ఏమైనా ఎంత విలువ చెల్లించినా నష్టం లేదు. చూడండి, ఆమె చాలా సామాన్యురాలు, సాధారణమైన ఒక సిస్టరు వెండి పాత్రలు ఇస్తానంది మందిరానికి. సరే, నేనే ఆమెకు భారం పెట్టడం ఇష్టం లేక కొద్దిగా ఆగమ్మా, మరి ఏదైనా ఉంటే అవసరం ఉంటే చేద్దాంలే, మనది కొద్ది మందే కాబట్టి అంత అవసరం ఏర్పడలేదు, అవసరమైనప్పుడు చేద్దాంలే అని ఆపాను. ఇస్తుంది, ఎప్పటికైనా ఇస్తుంది. కానీ ప్రస్తుతం వాళ్ళు ఉన్న పరిస్థితి వేరుగా ఉంది కాబట్టి ఇది ఎవరైనా ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చు. ఒక మంచి పాత్ర దేవునికి ఇవ్వాలని అనుకుని ప్రేరేపించబడినప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇవ్వడం అనేది నేర్చుకోవాలి మనం. చూడండి, సంప్రదించండి, దేవుని సేవకుని ఏం అవసరం, ఏం పాత్ర కొందాం, ఏమైనా కర్రదా, గడ్డిదా, మరి ఏమంటారు, రాళ్లతో కూడిందా, బంగారమా, వెండి, ఏం కావాలి, ఏం కొదువు ఉంది ఇక్కడ అని ఆలోచించి అడిగి సంప్రదించి ఆ పాత్ర తీసుకొచ్చే ఆ అర్పణము దేవుడు నీ ద్వారా కోరుతున్నాడు. దేవుని ప్రజలు దేవుడి నుంచి ఎన్నో పొందుతారు కదా, దేవుడి నుంచి ఎన్నో పొందుతారు. నీకు ఏదైనా కావాలంటే ఒక మాట ప్రార్థన చేయగానే శాంక్షన్ అయిపోతుంది కదా. నీకు ఏదైనా కావాలనుకున్నావు, ఒక వస్తువు కావాలనుకున్నావు, దేవుడు ఇచ్చేస్తున్నాడు. ఒక ఫ్రిడ్జ్ కావాలనుకున్నావు, ఇచ్చేస్తున్నాడు. ఒక స్కూటర్ కావాలంటే ఇచ్చేస్తున్నాడు. ఒక ఏదైనా వస్తువు కావాలంటే గ్యాస్ పొయ్యి కావాలని ఇచ్చేస్తున్నాడు. అయ్యా నాకు పలానా అవసరం ఉంది, సాయం చేయనగానే సాయం చేస్తున్నాడు కదా. ఆయన నీకు కావాల్సినవన్నీ నీకు ఇస్తున్నప్పుడు, ఇప్పుడు దేవుని మందిరంలో మనం దేవునికి ఏం అవసరమో, ఆయన పనుల కొరకు ఏం అవసరమో అవి ఇచ్చే అనుభవంలో మనం ఉండాలని దేవుని యొక్క కోరిక. ఆయనే కోరుతున్నాడు యెహోవాకు అర్పణం. ఏమన్నా 4వ వచనంలో యెహోవా మీకు ఆజ్ఞాపించేది ఏంటంటే, మీలో ప్రతివాడు యెహోవాకు అర్పణము పోగు చేయాలి. పాస్టర్ గారు చెప్పడం కాదు, ఆ గేట్లు పెడదామని 4 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాను నేను, గేట్లు పెడదామని. సరే, తలకు 500, 200 ఇచ్చారు. అయ్యో 10,000 అయినాయి, నా దగ్గర ఉన్నాయి. 10,000 పని అవుతుంది కదా, కొంచెం డబ్బులు అవసరం అవుతాయి. ఎప్పుడు మరి ఎత్తాయో, మరి ఎప్పుడు చేస్తామో నాకేం అర్థం కావడం లేదు. ఇట్లాంటి కొన్ని అవసరతలు మనం తీర్చాలి. దేవుని మందిరానికి గేట్లు లేకపోతే ఏమైందంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చాలా మందిరం అపవిత్రం అయిపోతూ ఉంది. అందువల్ల గేట్లు అవసరమే. ఆలోచించాలి. ఇవన్నీ కూడా గేట్లు అంటే ఇనిమే కదా, బంగారం కాదు కదా. బంగారం గేట్లలో నుంచి వెళ్తాం మనం పరలోకం, అది వేరే సంగతి. మనం పరలోకం ప్రవేశించినప్పుడు బంగారం గేట్లలో నుంచి వెళ్తామంట, బంగారం వీధులు నడుస్తామంట, బంగారం మయం అంట పరలోకం అంతా. కనీసం
ఇనప గేట్లు కూడా పెట్టలేకపోతున్నాం మనం ఈ లోకంలో. చూడండి, ఇనప గేట్లు కూడా. అంటే పాస్టర్ గారు ఏంటి అంతా ఇవాళ అర్పణ అంటే ఇంకా ఏముంది, మా డబ్బులను లాగేటట్టున్నాడు అనుకోబాకండి. నాకు అలాంటి ఆలోచన లేదు. మీరు ప్రేరేపించబడాలి, మీకు ఆలోచన పుట్టాలి. ఇప్పుడు టైల్స్ వేద్దాం అనుకుంటున్నాం, ఒకళ్ళు టైల్స్ సమర్పించుకోవడానికి ముందుకు వచ్చారు. తర్వాత మరొకళ్ళు ఆ టైల్స్ వేయించడానికి కావాల్సిన అందించడానికి ఇసుక సిమెంట్ మేము ఇస్తామని ముందుకు వచ్చారు. ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళే స్వచ్ఛందంగా రావాలి. ఇదిగోండి ఈ పని నిమిత్తమై నేను ఇంత దేవుని మందిరానికి ఇస్తాను, అట్లా ఇచ్చేసి అలాగా అంటే దేవునికి అర్పించేసేయాలి. దాన్ని అర్పణ అనేది ఏం చేయాలంటే దేవునికి అర్పించేయాలి. మన చేతుల్లో పెట్టుకునేది కాదు, అది దేవుని మందిరం దిక్కు అక్కడ పెట్టేయాలి. పెట్టేస్తే అది దేవుని మందిరాన్ని దేవుడు ఎలా వాడుకుంటాడో అలా వాడుకుంటాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడుతున్న మొట్టమొదటి విషయం, మీలో నుండి మీరు యెహోవాకు అర్పణం పోగు చేయాలి. దేవుని సేవ నిమిత్తం, దేవుని మందిరం నిమిత్తం, దేవుని యొక్క ప్రజల సౌకర్యార్థం మనం అర్పణము పోగు చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాలు. సామెతలు 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరుసుము. రెండో భాగం ఏం చూస్తున్నాం మనం? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం. ప్రథమ ఫలం అంటే ముందుగా వచ్చిన ఫలము, నీకు వచ్చినటువంటి ఆ యొక్క ఫలాన్ని దేవునికి తీసేయాలి. అర్థమైందా? ప్రథమ ఫలం అంటే ఏంటి? ముందుగా నీకు వచ్చిన ఒక రకంగా ఏదైనా పంట వేసామనుకోండి, తొలి పంట ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. మా దగ్గర ఒక ఆమె ఉంది, ఆమె పేరేంటో నాకు గుర్తులేదు కానీ పెద్ద ఆమె, అక్కడ మా ఊర్లో చర్చికి వెళ్తుంది. ఆమె పేరేంటి? చంటి వాళ్ళ అమ్మ పేరు. ఆమె చర్చికి వెళ్తుంది, అన్ని జనుల నుంచి రక్షించబడింది, చర్చికి వెళ్తుంది. ఆమెకు ఒక మంచి అలవాటు ఉంది. ఏంటో తెలుసు అలవాటు? వాళ్ళు కొంచెం డబ్బు గలవాళ్ళే, మరి మార్కెట్లో పర్చేజ్ చేయడానికి వెళ్తారు. ఏదైనా సరుకులు కొనడానికి వెళ్ళినప్పుడు కందిపప్పు 1 కిలో కొందనుకోండి, నేను ఉదాహరణ చెప్తున్నా, కందిపప్పు 1 కిలో కొందనుకోండి, ఒక 100 గ్రాములు సపరేట్గా కట్టు. అర్థమైందా మీకు? కందిపప్పు 1 కిలో కొంటే ఒక 100 గ్రాములు సపరేట్గా కట్టయ్యాన్ని మళ్ళీ సపరేట్గా కట్టిస్తుంది. ప్రతిదీ కిలో పంచదార 100 గ్రాములు సపరేట్గా కట్టు అంటే కిలోనే కాదు కదా, ఒక 2 కిలోలు 3 కిలోలు తీసుకుంటారు అనుకోండి, 300 గ్రాములు సపరేట్గా కట్టు. అన్నీ నూనెలు 3 కిలోలు తీసుకుంటే ఒక 300 గ్రాముల నూనె పక్కన పెట్టు. లేకపోతే ప్రతి దాంట్లో ముందు భాగం తీసి పక్కన పెడుతుంది. ప్రతి దాంట్లో ముందు భాగం తీసి పక్కన పెట్టి అవన్నీ ఏం చేస్తుందంట, ఫస్ట్ తీసుకెళ్ళి వాళ్ళ పాస్టర్ గారికి ఇచ్చి, ఆ పాస్టర్ గారు ఇవి నాకు నా దాంట్లో నా రాబడిలో ప్రథమ ఫలం మీకు ఇస్తున్నానని వాళ్ళకి అప్పచెప్పి వచ్చేస్తుందంట. అంటే చూడండి ఎంత మంచి లక్షణం కదా. నాకు అనిపించింది చాలా మంచి లక్షణం. అలాంటి విశ్వాసులు ఉండాలి దినాల్లో. ఏది తీసుకున్నా మొదటి భాగం తీసుకెళ్ళి, అంటే ఒక భాగం తీసుకుంటే మొదటి భాగం దేవుని సేవకుడికి మందిరానికి అప్పగించాలి. ఎందుకు? వాక్యంలో వ్రాయబడిన చూడండి, మలాకి 3వ అధ్యాయము 10వ వచనం. మలాకి 3వ అధ్యాయము 10వ వచనం చూడండి, అక్కడ ఏముంది? నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దేవుని మందిరంకి వెళ్ళాలి. ఆ వస్తువులన్నీ దేవుని మందిరంలో ఆహారం ఉండాలి, దేవుని మందిరంలో సమృద్ధి ఉండాలి. ఆ సమృద్ధిలో దేవుని ప్రజలందరూ ఆ సమృద్ధిని అనుభవించేవారు ఉండాలి. ఆ సమృద్ధిలో వాళ్ళు పాలు పొందేవాళ్ళు అయి ఉండాలి. కనుక నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీ భాగములు ఏం చేయాలంట? దేవుని మందిరానికి తీసుకువెళ్ళాలి. అక్కడ ప్రథమ ఫలములు, ఇక్కడ దశమ భాగములు. అక్కడేం ప్రథమ ఫలాలు అన్నాడు, ఇక్కడ దశమ భాగాలు. ఏదైనా కూడా 100%లో 10% దేవుని మందిరానికి వెళ్ళాలి. 100 రూపాయలు జీతం వస్తే 10 రూపాయలు దేవుని మందిరానికి వెళ్ళాలి. ఈ రోజుల్లో 100 రూపాయలు జీతగాళ్ళు ఎవరు లేరులేండి, ఉంటే దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో 100 రూపాయల జీతగాళ్ళు ఎవరు లేరు. మినిమం 15,000 కదా, మినిమం 15,000. సో మ్యాక్సిమం 1,50,000 కూడా ఉన్నారు ఈ రోజుల్లో జీతగాళ్ళు. ఇప్పుడు 15,000 జీతం తీసుకున్నప్పుడు 1,500 దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరంలో దాన్ని ఏం చేస్తారు? దేవుని మందిరంలో దేవుని పనుల కొరకు ఖర్చు పెడతారు. ఆ ఖర్చు పెట్టేటువంటి ఖర్చుల్లో మళ్ళీ దేవుని ప్రజలే పాలు పొందుతారు.
ఆ ఖర్చు పెట్టేటువంటి ఖర్చులో మళ్ళీ దేవుని ప్రజలే, ఆ మందిర సమృద్ధిలో పాలు పొందేది మరి ప్రజలే. వాళ్ళతో పాటు ఇంకా మనం ఇరుగు పొరుగు వారిని కూడా పిలుచుకుని ఆ నిధులు వాళ్ళ కోసము ఖర్చు చేస్తాము. అలాంటి అనుభవంలో మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి అనుభవంలో మనము దేవుని మందిరానికి ఏం చేయాలంట? ఏమన్నాడు ఆయన? మరి సామెతలు 3వ అధ్యాయం, సామెతలు 3:9 ఏమన్నాడు? సామెతలు 3:9 నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరుచుము. ఆయన నీకు ఇస్తే, ఆయనకు నువ్విస్తే ఆయన నీకేమీ తక్కువ చేయడు. చేస్తాడా? నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నీకేం తక్కువ చేయడు. ఆయన కింద అందుకనే 10వ వచనంలో అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగల్లో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారు. నీ యొక్క కొట్లలో ధాన్యం సమృద్ధిగా దేవుడిస్తా అంట. నువ్వు దేవుని యొక్క ప్రథమ భాగం దేవునికి ఇచ్చేస్తే నీ కొట్లలో నువ్వు కూర్చుకునే దాంట్లో సమృద్ధి ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. కనుక రెండవదిగా నీ యొక్క ప్రథమ ఫలమును లేకపోతే దశమ భాగములను దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉంటే నువ్వు దీవించబడతావు. దేవుని యొక్క మందిరంలో అవసరతలు తీర్చబడాలి దాని ద్వారా. అలాంటి అనుభవం మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి చూడండి, అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 33-34 వచనాలు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 33-34. ఇదియు కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానను గురించి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. ఇక్కడ మూడవదిగా మనకు జ్ఞాపకం చేయబడుతున్న విషయం ఏంటంటే ఏంటి చెప్పండి? ఏమర్థమైంది మీకు? ఆస్తులు ఏం చేస్తున్నారు అక్కడ? ఆస్తులను ఏం చేస్తున్నారు? అమ్మి వాటిని ఎక్కడ పెట్టారంట? అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. ఇంత చేయగలుగుతామా మనం? చేయగలుగుతామా? దేవుని వాక్యంలో ఉంది. వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళ ఆస్తులు అమ్మారు. అంటే వాళ్ళంతా సుమారుగా ఒక 5,000 మంది ఉన్నారనుకోండి. 5,000 మంది కూడా వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి వచ్చి, అయ్యా నా ఆస్తి 1,00,000, నా ఆస్తి 1,50,000, నా ఆస్తి 2,00,000, నా ఆస్తి 10,000, నాకేం ఆస్తి లేదు అన్న వాళ్ళందరూ వాళ్ళకి ఏం కలిగి ఉన్నారో వాళ్ళందరూ దిక్కొచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారంట. ఎక్కడ పెట్టారు? అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. ఇప్పుడు మూడవ అనుభవం ఏంటంటే మన యొక్క భాగములు లేదా మన అర్పణలు దిక్కొచ్చి ఎక్కడ పెట్టాలా అంటే ఎక్కడుంది? డబ్బు ఎక్కడుంది? అర్పణ ఎక్కడుంది? పాదముల దగ్గర ఉంది. ఎక్కడ? ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? తల మీద పెట్టుకుంటున్నారు. ఏంటి? డబ్బుని నెత్తిని పెట్టుకొని పూజ చేస్తున్నారు. విశ్వాసులే నెత్తిని పెట్టుకుని పూజ చేస్తున్నారు. ఎక్కడ ఉండాలంటే డబ్బు ఎక్కడ ఉండాలా? పాదాల దగ్గర ఉండాలి. వాటి వెలను అమ్మి తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారంటే అపోస్తుల పాదముల యొద్ద పెడుతూ వచ్చారు. వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళ అక్కర కొలది వాళ్లకు పంచిపెట్టారు. 1,00,000 ఉన్నవాడు లేనివాడికి పంచాడు, 1,50,000 ఉన్నవాడు లేనివాడికి పంచాడు, 2,00,000 ఉన్నవాడు లేనివాడికి అన్న నీకు లేదా ఇదిగో నాకు తీసుకో అని ఆస్తుల్ని పంచిపెట్టారంట. అంటే వాళ్ళందరూ ఏంటంటే సమష్టిగా ఉన్నారంట. సమష్టిగా ఉన్నారు. ఎవడును 32లో చూడండి, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. వారికి కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. ఇది నాది అని నువ్వు అనుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటి? ఇది నేను ఎవరికి ఇవ్వను. అంతే కదా? ఇది నాది అనుకుంటున్నావు అంటే నేను ఎవరికి ఇవ్వను, ఇచ్చే ఆలోచన లేదు, అందుకే నాది అంటున్నాడు. ఇది మనది అంటే నేను వాడుకోవచ్చు, నువ్వు కూడా వాడుకోవచ్చు. అంతే కదా? ఇది మనది అంటే నేను వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ మందిరం ఎవరిది? మనది. వెరీ గుడ్. ఈ మందిరం ఎవరిది? మనది. ఇది నాది అన్నాను అనుకోండి, అప్పుడు అర్థం ఏంటి? మీరెవ్వరు దీంట్లో మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. దీంట్లో మీకు ఎవ్వరికి హక్కు లేదు, ఇది నాది. అప్పుడు మీరేం చేస్తారు? ఓహో ఇది ఆయన దాంట్లే,
మనకెందుకు వచ్చిన గోళ్ళే అని మీరేం చేస్తారు, మిన్నకున్న మౌనంగా వెళ్ళిపోతారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతారు. ఇది మనది అనేటువంటి అనుభవం ఉంటే ఏం చేస్తాము, ఇది నాది అన్నప్పుడు మనం దాన్ని బాగోబోగులు పట్టించుకుంటాం, దాని గురించి ఆలోచిస్తాము. ఆ విధంగా వాళ్ళు ఆలోచించారు. ఏది వాళ్ళంట మాది అనుకోలేదంట, ఇది మనది అనుకున్నారంట. సరే, ఇది మనది అనుకున్నారంట. అనుకుని ఏం చేశారు, తనకు ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకునలేదు, వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ఇది మనది అనే అనుభవంలో వాళ్ళ అర్పణ ఉందంట. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తారు, నాకు లక్ష ఉంది అంటే బయట పెడతలా, కొద్ది డబ్బు ఉంది బయట పెడతలా. ఎందుకు, మళ్ళీ మనదంటాడేమో, వాక్యం ఉందిగా, వాక్యం లేదు, నాది అంటా లేదు, మనది అంటాడేమో. మళ్ళీ మనది అనగానే నీ దగ్గర 10,000 ఉంటే ఒక 5,000 అంటాడేమో, మళ్ళీ ఎక్కడికి వచ్చిన గోళ్ళని బయట పెడతలా డబ్బులు. కనుక అది విశ్వాస లక్షణము కాదు. విశ్వాస లక్షణం ఏంటంటే, మనం ఎవరైనా మన దగ్గర ఒక 2,000 ఉన్నాయి, పాపం ఎవరో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు, కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, మన దగ్గర 2,000 ఉన్నాయి, ఒక 1,000 రూపాయలు తీసి చేతులు పెట్టండి, అన్న వాడుకోండి, మన ఇద్దరం ఒకే చర్చికి వెళ్తున్నాం కదా, ఒకటే మందిరంకి వెళ్తున్నాము, మన ఇద్దరం ఒకటే, మీరు తీసుకుని వాడుకోండి, కావాలంటే తర్వాత మనం మాట్లాడుకుందాం, దీని గురించి ఆలోచిద్దాం అని ముందు అవసరత తీర్చే వ్యక్తి అయి ఉండాలి. అలాంటి వాళ్ళే ఇలా ఆలోచిస్తారు, ఏంటంట ఇది మనది, ఇది మనది, ఇది నాది అన్నామంటే నీ అర్పణ నీదే, దేవునిది కాదు. దేవుని దగ్గరికి అర్పణ తేలేవు. ఈ దేవుని అర్పణను దేవుని మందిరంలో అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. డబ్బు ఎక్కడ ఉండాలంటే పాదాల దగ్గర ఉండాలి. దాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు, కొంతమంది బీరోలో పెడతారు, కొంతమంది అగరబత్తులు ఏం చేస్తారు, అగరబత్తులు వెలిగించి తిప్పుతూ ఉంటారు, ఏంటంటే ఇంకా పెరగాలి, ధనం పెరగాలని. అలాంటి వాళ్ళుగా మనం ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. ఎలా ఉండాలా, మన దగ్గర రూపాయి ఉంటే లేని వానికి 10 రూపాయలు ఇవ్వండి, మన దగ్గర ఒక 2 దుప్పట్లు ఉంటే లేని వానికి 1 దుప్పటి ఇవ్వండి. మన వరదల్లో చాలా ఇబ్బంది పడ్డారు కదా, దుప్పట్లు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన దగ్గర 2 ఉంటే వాళ్ళకి 1 ఇవ్వండి. లేకపోతే మనకు ఇంట్లో జరుగుబాటు 2 పూట్ల తిండి ఉంది, లేని మనకు 1 పూట పెట్టండి. మనది, ఇది మనమంతా ఒకటి అనేటువంటి భావము అక్కడ కనబడుతుంది. నీ దగ్గర 2 ఉండి వాడి దగ్గర ఏం లేకపోతే నేను ఇవ్వకపోతే ఏమనుకుంటున్నావు, స్వార్థపరుడు. అలా ఉండకూడదు అని అంటే ఏం చేయాలా, వాళ్ళ ఆస్తులు వాడు ఏం చేశారంట, భూములైనను ఇండ్లైనను కలిగిన వారు వాటిని అమ్మి వాటిని అమ్మిన వాటి వెలదెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. అక్కడ పెట్టేశారు. ఇదిగోండి నేను తెమ్మంటారా, ఇది లేదు, ఇక నేను తెచ్చాను, ఎక్కడ ఇవ్వమంటారు, ఎవరి చేతులు పెట్టమంటారు, ఇది లేదు, ఇక అక్కడ పెట్టారంటే వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. అట్లా ఉండాలి అర్పణ అనేది, గుర్తుపెట్టుకోవాలి. ఇది 3వ విధానం. ఇది 3వ విధానం. 4వ చూడండి, దేవుని వాక్యంలో 4వ విధానంలో మనం చూస్తాం. 2 కొరింథీ 8వ అధ్యాయం, 2 కొరింథీ 8వ అధ్యాయము 3-4 వచనాలు. 2 కొరింథీ 8వ అధ్యాయము 3-4 వచనాలా. సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చినని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇక్కడ ఏం రాయబడింది, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయం. పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే వారంగా మనం ఉండాలి. అంటే ఇప్పుడు ఈ విషయం ఏం చూపిస్తుందంటే, 4వ విషయం, మన తోటి సహోదరులు, తోటి విశ్వాసుల యొక్క అక్కరల్లో మనం ఏం చేయాలా, పాలు పొందాలి. ఇప్పుడు మనకు ఏదో ఉందనుకోండి, ముద్ద ఉంది, ఒక ముద్ద, మనకు లేని వాడికి, మన తోటి సహోదరుడికి లేని పస్తు పడుకున్నాడు అనుకోండి, మనం ఏం చేయాలా, వాళ్ళ అవసరతల్లో పాలు పొందాలి. ఇప్పుడు ఒక ఆయన చలి పుడుతుంది అనుకోండి, చలి పుడుతుంది, ఏం చేయాలి, చలి పుట్టినప్పుడు ఏం చేయాలా, దుప్పటి కప్పాలి. అరే చలి పుడుతుందా, చలి పుట్టకుండా జాగ్రత్త, చలి కాసుకో అని అంటే దుప్పటి ఇవ్వకుండా ఎట్లా కాసుకుంటాడు, దుప్పటి ఇవ్వకుండా చలిగా కాసుకో ఆగలేడు కదా. చలి పుడితే నువ్వేం చేయాలా, చలి పుట్టకుండా నిన్ను కాసుకో, చలి పుట్టకుండా చూసుకో అంటే ఎట్లా, దుప్పటి ఇచ్చి కప్పుకొని అయినా చలి పుట్టదంటే అది కదా. ఇక్కడ ఏమని జ్ఞాపకం చెప్పబడుతుందంటే, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలో, పరిశుద్ధుల కొరకైన అంటే మన కోసం మనము, ఒకళ్ళ కోసం ఒకళ్ళు, వాళ్ళ అవసరతల్లో పాలు పొందే నిమిత్తం ఏమంటున్నారంటే, ఏం చేశారు,
వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చారంట. సామర్థ్యం కంటే మించి ఇచ్చారంట. నేను ఇంతే చేస్తానండి, ఇక చేయలేను అనుకుంటాం. నేను ఇంత మాత్రమే ఇవ్వగలను, ఇంకంతకంటే ఇవ్వలేను. ఇవ్వలేమా? మనమైతే ఇవ్వలేము, కానీ ఇతరుల నుంచి భాషిస్తాం. ఏమైనా వస్తుందేమో, ఎవరైనా తెస్తారేమో, మనకు బాగా లాభదాయకంగా ఉండాలని ఆశిస్తాం. కానీ మనమైతే మాత్రం ఏం చేస్తామంట, నా కెపాసిటీ ఇంతే, నా సామర్థ్యము ఇంతే, ఇంతకంటే నేను చేయలేను అన్నట్టు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు మాసిదోనియా అనేటువంటి ప్రాంతం వాళ్ళు, మాసిదోనియాలో ఉన్న సంఘముల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు పేదవాళ్ళేనంట. పేదవాళ్ళైనా కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ శక్తికి మించిన, మరి సామర్థ్యానికి మించిన అది వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఇచ్చారంట. సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తామంతట తామే ఇచ్చిరి. అక్కడ కొన్ని పైకి వెళ్ళండి. 8 మొదటి వచనం నుండి, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము గలవారంట. నిరుపేదలైన దాతృత్వం గలవారు. మనమైతే ఉన్నా కూడా దాతృత్వం ఉండదు మనకు. నిరుపేదలకే దాతృత్వం అంటే ఉన్నవాడికి ఎంత ఉండాలి దాతృత్వం? చూడండి, అసలు ఏమి లేనివాడే నీకు బిర్యానీ పెడుతున్నాడంటే ఉన్నవాడు ఏం పెట్టాలా? పరమాన్నాలు పెట్టాలా కదా? లేనివాడే బిర్యానీ పెడితే ఉన్నవాడు పరమాన్నం పెట్టాలా? కాబట్టి ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న ఈ 5వ విషయము, వారు పేదలే అయినా కూడా వారి దాతృత్వం చాలా గొప్పది అన్నట్లు వాళ్ళు సామర్థ్యానికి మించి చేస్తున్న అనుభవంలో వారు ఉన్నారు. అట్లా మనం ఉండాలని కోరుతున్నాను. మనం చూస్తాం, యేసు ప్రభు దేవాలయంలో కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడు. కానుకలు ఎటాకు వచ్చిన వాళ్ళందరూ కానుకలు వేస్తున్నారు. ఒక విధవరాలు కూడా వచ్చి కానుక వేసింది. యేసు ప్రభు అన్నాడు, వీరందరికంటే ఏమి ఎక్కువ వేసింది అన్నాడు. ఎందుకన్నాడు? ఆమె అర్పణ మనస్ఫూర్తిగా దేవునికి అర్పించింది. వేసింది కాసులు ఇవ్వచ్చు, 2 కాసులు ఇవ్వచ్చు, కానీ చాలా అమూల్యమైన అర్పణ అని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి తన శక్తికి మించినది అయినా కూడా చేసేసింది. తన జీవనమంతా అందులో వేసేసిందంట. ఆ యొక్క విధవరాలు తన జీవనమంతా అందులో వేసేసింది. మరి ఇప్పుడు వేసేస్తే సాయంత్రానికి ఏంట్రా బాబు నా సంగతి అనుకోలే. ఇప్పుడు వేసేసాను అనుకోండి, సాయంత్రానికి అన్నం అనుకోలే. అంటే ఇక్కడ ఏమన్నాడు యేసుప్రభు ఏమంటాడంటే, వీళ్ళందరికంటే ఈమె ఎక్కువ వేసింది. ఎందుకంటే ఆమె తన జీవనం అంతా వేసేసింది. దేవుడు నన్ను పోషించగలడు, సారేపతిలో విధవరాలను పోషించలేదా, నన్ను కూడా పోషించగలడు అన్నట్లు. అలాంటి అర్పణ మనం అర్పించే వారంగా ఉండాలి. సామర్థ్యము కంటే మించిన అర్పణ అర్పించే వారంగా మనం ఉండాలి. దేవుని పనుల కొరకు మనం ఏం ఖర్చు చేసినా నష్టం అయితే ఉండదు. గుర్తుపెట్టుకోండి, నష్టం అయితే ఉండదు. నేను కూడా చాలా పర్యాయాలు దేవుడిని పరీక్షించినప్పుడు దేవుడు ఆ యొక్క పరీక్షలో, అంటే నేనేం పరీక్షించేవాడినంటే, నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఒక్కోసారి డబ్బులు ఉండేవి కాదు. బండి ఎక్కెళ్తే పెట్రోల్ కావాలి. సరే, అన్న పెట్రోల్తో కొంత దూరం వెళ్ళాం. ఇంకా కొంత దూరం వెళ్ళాలంటే కొంచెం పెట్రోల్ కావాలి. పెట్రోల్ చూస్తే తక్కువ ఉంది, వెళ్ళాల్సిన దూరం ఎక్కువ ఉంది. ఇక నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నేను ఇక పెట్రోల్ అయిపోయిందంటే ఇక నాకు అంతకంటే బాధ ఇంకోటి లేదని మనసులో ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉండేవాడు. నిజంగా దేవుడు ఎంత అద్భుతం చేస్తాడంటే, ఆడికి వెళ్ళేటప్పటికి పెట్రోల్ కాచేపట్లు అయిపోద్దనగా ఎవరో ఒకరు కనపడతారు. వాళ్ళు నన్ను బలకరిస్తారు. వాళ్ళు నా విషయం ఏంటంటే తెలుసుకుని వాళ్ళు పెట్రోల్ కొట్టించడానికి వాళ్ళు డబ్బులు ఇచ్చి అలా కొట్టించుకునే సందర్భాలు. లేకపోతే పెట్రోల్ కొట్టించిన డబ్బులున్నా పెట్రోల్ తక్కువ ఉంది, బంకు దాకా వస్తుందో రాదో, పెట్రోల్ బంక్ దాకా ఆయిల్ వస్తుందో రాదో, రాకపోతే మనం నడిపించగలరు ఏంటని దేవుని ప్రార్థన చేసి వెళ్ళేవాడిని. కొంచెం దూరమే వచ్చేటువంటి ఆ పెట్రోలు ఒక అరగంట పాటు ప్రయాణం చేసేంత వచ్చేది. ఏంటి ఆడికి వెళ్ళిన తర్వాత కూడా అయ్యేది కాదు. ఏంటంటే అదే దేవుని కార్యాలు. అందుకే చూడండి, మనం ఎప్పుడైనా కూడా మనము పరీక్షించబడినప్పుడు దాతృత్వం కలిగిన స్వభావం గల వారమై ఉంటే మనకేమీ తక్కువ కాకుండా దేవుడు చేస్తాడు.
ఇక్కడ అందుకే వ్రాయబడింది, ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. దాతృత్వము కలవారు మనం ఉంటాం అలాగా ఈ దినాల్లో, పరిశుద్ధుల కొరకైనటువంటి అవసరతల్లో పాలు పొందుట కొరకు. అలాంటి అనుభవం వాళ్ళు ఉన్నారు మాసిదోనియా సంఘస్థులు. మనం కూడా అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది 5వది. 6వ సంగతి చూడండి, ఇది 4వది. 5వ సంగతి చూడండి, రోమా పత్రిక 15వ అధ్యాయం. రోమా 15వ అధ్యాయము దయచేసి చూడండి, 26-27 వచనాలు. రోమా 15, 26-27 వచనాలు. రోమా 17, 26-27. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము సందా వేయ నిష్టపడిరి. అవును, వారిష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలువారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయబద్దులై ఉన్నారు. ఇక్కడ మాసిదోనియా వారును అకయ వారును యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల అవసరతల్లో పాలు పొందుతున్నారు. మాసిదోనియా వారును అకయ వారు బాగానే ఉంది. ఫిలిప్పి వారు ఎక్కడ పాలు పొందట్లా. మాసిదోనియా సంఘస్థులు అకయ సంఘస్థులు పాలు పొందుతున్నారు, బాగానే ఉంది. ఫిలిప్పి సంఘస్థులు ఎక్కడ పాలు పొందుతున్నట్లేదు. కాబట్టి దేవుని ఎక్కడేమో రాయబడింది, బీదలైన వారి నిమిత్తము, యెరూషలేములో పరిశుద్ధులైన బీదలైన వారి నిమిత్తము. అక్కడేమో బీదల దాతృత్వం కలిగి వారు ఉన్నారు, కానీ యెరూషలేములో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారు అకయ వారు ఏం చేస్తున్నారంట, కొంత వారికి ఏం చేస్తున్నారు, సొమ్ము సందా వేయ నిష్టపడిరి. కొంత సొమ్ము సందా వేయటానికి ఇష్టపడ్డారంట. ఇలాంటి అనుభవం మనకుందా? యెరూషలేములో బీదలు ఉన్నారు అనగా దాని ఏంటంటే ఏం అర్థం చూపిస్తుందంటే, లోకంలో అనేక మంది పరిశుద్ధులైన బీదలు ఉన్నారు. సార్వత్రిక సంఘంలో అనేకమైన బీదలైన పరిశుద్ధులు ఉన్నారు. వారి అవసరతలు మన ద్వారా తీర్చబడాలి, వారి అక్కర్లు మన ద్వారా తీర్చబడాలి. కనుక ఇలాంటి సందా వేసే విషయం దగ్గర ఏం చేయాలా, బీదలైన వారి అవసరత తీర్చబడిన నిమిత్తం కూడా మనం సందా అర్పణ అర్పించే వారంగా మనం ఉండాలి. చూడండి, మనం తెలిసిందే కదా, మనం ఏంటంటే దశమ భాగాలు చూడాలి. కొంతమంది ఏం చేస్తారు, పేపర్ పెట్టి పేరు రాసి వేస్తారు. కొన్ని అర్పణలు ఇట్లా వస్తాయి, నేను చూస్తాను. ఏమంటే ఇది పలానా అవసరత కొరకు వాడండి, ఇది విధవరాళ్ల సహాయార్థమైన సందా, లేకపోతే ఇది అనాథల కొరకైన సందా, దీన్ని అనాథల కొరకు ఖర్చు చేయండి, లేకపోతే ఇది దేవుని మందిరంలో పలానా అవసరతల కొరకైన సందా, దాని కొరకు ఖర్చు చేయండి అని రాసి వేస్తారు. అలాంటి అర్పణ అర్పించే అనుభవంలో వాళ్ళు ఉన్నారు. మనం కూడా ఉండాలని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇది 5వ అనుభవం. 6వ అనుభవం చూడండి, దేవుని వాక్యంలో 6వ అనుభవము 1 కొరింథీ 16వ అధ్యాయం. 1 కొరింథీ 16వ అధ్యాయము 1వ వచనం చూడండి. పరిశుద్ధుల కొరకైన సందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఇక్కడ ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే, మనం వర్ధిల్లే కొలది మన అర్పణ ఉండాలి. మనం వర్ధిల్లే కొలది మన అర్పణ ఉండాలి. దశమ భాగాలు ప్రథమ భాగాలు కాదు. ఇక్కడ మనం వర్ధిల్లిన కొలది మన అర్పణ ఉండాలి. ఒక విషయం చెప్తాను, కోల్గేట్ పేస్ట్ వాడతారు కదా, కోల్గేట్ పేస్ట్ వాడతారు కదా, మీరు పేస్ట్ వాడతారు కదా. కోల్గేట్ కంపెనీకి సంబంధించిన ఆయన పేరే కోల్గేట్. ఆయనకు 100 కోట్లు వచ్చిద్దంట వ్యాపారం మీద, 100 కోట్లు. నేను సుమారుగా చెప్తున్నా, ఆ లెక్కలు వాళ్ళు చెప్పరు, మనం బయటకు చెప్పేది కాదు, మనం కూడా చెప్పుకునేది కూడా కాదు. సుమారుగా ఆయన పేస్టులు అమ్మితే 100 కోట్లు వచ్చింది. 100 కోట్లు వస్తే 97 కోట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని మందిరాలకు ఇచ్చేస్తాడంట. 97 కోట్లు. అర్థమైందా మీకు? 100 కోట్లు వస్తే 97 కోట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేవకులకు మందిరాలకు ఖర్చు చేస్తాడంట. మందిరాలు కట్టించాలన్నా, సేవకులు సేవ చేయడానికి అవసరతల్లో వాళ్ళని ఆదుకోవాలన్నా 97 కోట్లు ఖర్చు చేస్తాడు. ఆయనకి ఎంత ఉంటుంది? ఇంకా
3 కోట్లే. వచ్చిన 100 కోట్లలో 97 కోట్లు దేవుని పనికి ఖర్చు పెడతాడంట, ప్రపంచవ్యాప్తంగా, ఒక చోట కాదు. అంటే ప్రపంచవ్యాప్తంగా అంటే ఎన్ని సంఘాలు, కొన్ని వేల సంఘాలు ఉంటాయి, లక్షల సంఘాలు ఉంటాయి. వాళ్ళు అంటే వాళ్ళ ప్లాన్ ఉంటుందంట, ఆ ప్లాన్ వేసుకొని ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆరాధించి వాళ్ళకి పంపిస్తారంట. అట్లా 97 కోట్లు దేవుని సేవకులకు ఖర్చు పెడతాడంట. మిగిలిన 3 కోట్లే ఆయన ఉంచుకుంటాడంట. 3 కోట్లే. ఈ 3 కోట్లే ఆయనకి ఎక్కువ తక్కువ. ఈ ఉన్న 3 కోట్లే 3% ఆదాయమే ఆయనకు ఎక్కువ తక్కువ. అది ఖర్చు చేసుకోగా ఇంకా ఎంతో మిగిలిపోతుందంట ఆయనకు. అయినా కూడా ఆయన 3% ఉంచుకుని ఏం చేస్తున్నాడు, మిగిలిన 97% దేవుని సేవకై ప్రపంచవ్యాప్తంగా వాడతాడు. దేవుని యొక్క బైబిళ్ళు లేకపోతే మందిరాల కొరకు, సేవకులు సేవ చేసే వాళ్ళకు జీతాలు ఇవ్వడం కొరకు అట్లా వినియోగిస్తాడంట ఆయన. కోల్గేట్ అనేటువంటి మనం వాడతాం పేస్టు, దాని యజమాని. కానీ ఇక్కడ నేనేమంటానంటే తను వర్ధిల్లిన కొలది దేవునికి ఏం చేయాలా, దేవునికి అర్పణ తీయాలి. వర్ధిల్లిన కొలది అర్పణ తీయాలి. 100%లో 97% దేవుని సేవకిచ్చి 3% వినియోగించుకుంటున్న ఆయన్ని మనం జ్ఞాపకం చేయకుండా ఒక మోడల్ కాదా? ఖచ్చితంగా అలాంటి అనుసరించాలి మనం. ఆ 3% ఆయనకు సమృద్ధి అయిపోయి ఎక్కువ తక్కువైపోయి ఏం చేయకూడదు అర్థం కాక మళ్ళీ అది కూడా ఇస్తాడంట. దాంట్లో కూడా కొంత బీదలకు ఇస్తాడంట, మళ్ళీ సంఘాలకు కాదు బీదలకు ఇస్తాడంట. అట్లాంటి వాళ్ళంగా వర్ధిల్లిన కొలది దేవునికి ఇచ్చే వాళ్ళంగా మనం ఉండాలనేదే దేవుడు కోరుతున్నాడు. ఇది 6వ. 7వ చూడండి, ఫిలిప్పీ 4వ అధ్యాయం. చివరిగా ఈ విషయం చూసుకుని మనం ముగించుకుంటాం. ఫిలిప్పీ 4వ అధ్యాయము 17-18 వచనాలు. ఫిలిప్పీ 4వ అధ్యాయము 17-18 వచనాలు, లేకపోతే 14 వచనం నుంచి చదువుతాం చూడండి. 4:14. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఎలాగనగా దెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరములు తీర్చుటకు సహాయము చేసిరి. నేను ఈవిని అపేక్షించి ఇలా చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. ఇక్కడ వ్రాయబడిన మాటల ప్రకారం ఏమంటున్నాడు ఈయన? ఏమంటున్నాడు? మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసిరి. మాటి కంటే ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు, అయ్యా నీకేమైనా అవసరం ఉందా చెప్పు, నీకేం ఇబ్బంది, నీకు బట్టలు ఉన్నాయా, నీకు ఆహారం ఉందా, నీకు సదుపాయాలన్నీ ఉన్నాయా అని మాటికి అడుగుతున్నారంట. అంటే మాటికి ఆయన అవసరం తీరుతూ వస్తున్నారంట. ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని సేవకులకు సేవ చేసే విషయంలో మన అర్పణ ఉపయోగము పడాలి. దేవుని సేవకుల అవసరతల్లో మన అర్పణ ఉపయోగపడాలి. వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయో, వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, వాళ్ళకి ఎలాంటి శ్రమలో ఉన్నారు. అందుకే ఆయన ఏమంటున్నాడు, నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. నేను అన్ని స్థితుల్లో ఉండదగిన వాడిని, కలిగిన స్థితిలో ఉండదగిన వాడిని, లేని స్థితిలో కూడా ఉండగలను. అయినా కూడా నా లేమిలో మీరు నాకెంతో సహాయము చేశారు. అంటే దేవుని సేవకుడు సేవ చేసే సేవకునికి నీ అర్పణ ఉపయోగము పడాలి. 7వదిగా ఇలాంటి వాళ్ళుగా మనం ఉండాలని పౌలు జ్ఞాపకం చేస్తూ ఒక మాట అన్నాడు. నేను నాకు కావాలని ఆశించి ఈ మాట చెప్పట్లేదు, మాట చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలం రావాలి. మీరు దేవునికి కానుక అర్పించడం ద్వారా మీకు విస్తారమైన ఫలం దేవుడు ఇవ్వాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటూ ఏమన్నాడు? 19వ వచనం చూడండి. 19లో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీరు మాటికి నాకు సహాయం చేస్తూ వచ్చినందున మీ లెక్కకు విస్తారమైన ఫలం రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ విస్తారమైన ఫలం ఏంటంటే దేవుడు మహిమలో నుండి మీ ప్రతి అవసరతను తీరుస్తాడు. మీరు దేవునికి ఇచ్చే ప్రతి రూపాయికి దేవుడు ఏం చేస్తాడంట, లెక్కగట్టి 2 రూపాయలుగా చేసి మన అవసరతల్లో సహాయము చేస్తాడు. కనుక మన అర్పణ దేవునికి రావాలి. చూడండి, ఇక్కడ మనం గమనించండి. ఇప్పుడు ఈ దినము మనం చూసిన 7వ భాగము దేవుని మందిరానికి అర్పణలు తీసుకురావడం. 7వ సేవా నియమం ఏంటి? దేవుని మందిరానికి అర్పణ తీసుకురావడం. దేవుడు అన్నాడు, ప్రతి ఒక్కరూ నా సన్నిధిలో వట్టి చేతులతో కనబడకూడదు, వారు అర్పణలు తేవాలి. ఏం అర్పణలు తేవాలా?
దేవుని సేవ కొరకైన అవసరతల్లో మీరు అవసరమైనవి తీసుకురావాలి. మొదటిది. రెండవది ఏంటిది? సామెతలు 3:9 మన యొక్క రాబడిలో ప్రథమ ఫలము దేవుని మందిరానికి రావాలి. మూడవది ఏంటిది? రాసుకోలేదా? మూడవది ఏంటిది బాబు? మూడవది మన ఆస్తులు దేవుని యొక్క సేవకుల పాదముల యొద్ద పెట్టాలి. ఇతరుల అవసరతల్లో మనము ఆ విధంగా పాలు పొందాలి. నాలుగవది, సామర్థ్యం కంటే ఎక్కువగా మన శక్తికి మించి మనము దేవునికి అర్పణలు అర్పించుకునే వారంగా మనం ఉండాలి. ఐదవది, ఇష్టపడి వాళ్ళు ఏం చేశారు? దేవుని యొక్క పరిశుద్ధులైన పేదలకు వాళ్ళు సహాయము చేశారు. అట్లాంటి అనుభవాలు మనము ఉండాలి. ఆరవది, వర్ధిల్లిన కొలది దేవునికి మనము అర్పణ అర్పించాలి. ఏడవది, మన యొక్క అర్పణ వలన మనకు ప్రయోజనం కలిగే విధంగా మనము దేవుని యొక్క సేవకునికి మన అర్పణలు తీసుకొచ్చి ఇవ్వాలి. ఈ అనుభవాల్లో ఉంటే సంఘము అభివృద్ధి చెంది 7 రకాలైన సేవా నియమాల ద్వారా సంఘం విస్తరించి సంఘం బలపడేది ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయకపోయినా ఆ నియమాన్ని నెరవేర్చలేవు, సువార్త ప్రకటించకపోయినా ఆ నియమాన్ని నెరవేర్చలేవు, దేవుణ్ణి ఆరాధించే అనుభవం లేకపోయినా ఆ నియమాన్ని నెరవేర్చలేవు, దేవుని యొక్క బలలో పాలు పొందకపోయినా ఆ నియమాన్ని నెరవేర్చలేవు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే అనుభవం లేకపోయినా ఆ నియమాన్ని నెరవేర్చలేవు, దేవుని పిల్లలతో సహవాసం యొక్క అనుభవంలో ఉన్న ఆ నియమాన్ని నెరవేర్చలేవు, దేవునికి అర్పణలు అర్పించలేకపోయినా ఆ 7వ నియమాన్ని నెరవేర్చకపోయినా 7 సేవా నియమాలను నీవు నెరవేర్చలేవు. ఫలితంగా ఆ ప్రత్యక్షతను కోల్పోతాం, సహవాసాన్ని కోల్పోతాం, దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోతాం, దేవుని సంబంధమైన విషయాలన్నిటిలో నీకు ఏ ప్రయోజనము దొరకకుండా పోతుంది. కనుక ఈ 7 సేవా నియమాలు జరిగిస్తే దేవుడు మనకు ఎన్నో రకాలైన మేళ్లతో మనలను నింపి, మన కొట్లను విప్పి మన ధాన్యమును సమృద్ధిగా నింపుతాడు. మన లెక్కకు విస్తారమైన ఫలం ఇచ్చి మనలను ఆశీర్వదిస్తాడు. అలాగ ఉండాలనేది 7వ సేవా నియమమైన 7వ నియమమైన అర్పణ అర్పించే నియమం. అలాంటి అనుభవంలో ఉంటాం. ప్రభు బలలో మనము పాలు పొందుతాం. మోకరించండి, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుందాం. ప్రభు బలలో పాలు పొందుతాం.